అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. చదువుల తల్లి ఒడిలో చేరాల్సిన పసిప్రాయం రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఒడికి చేరింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థి కళ్ళ ముందే విగతజీవిగా మారడం అందరినీ కలిచివేస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రోడ్డు భద్రతపై ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతోంది. చేవెళ్ల ప్రాంతంలో బీజాపూర్ రహదారిపైన వాహనాల రద్దీ ఎక్కువ, వేగంగా వెళ్లే ఆర్టీసీ బస్సులు స్థానికులకు నిత్యం భయాన్ని కలిగిస్తున్నాయి. షాబాజ్ చౌరస్తా వద్ద బుధవారం జరిగినటువంటి ఉదయం ఈ ఘటన అదే భయాన్ని నిజం చేసింది. మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ సమీపంలోని శ్రీ స్వామినారాయణ గురుకుల్లో సాత్విక్ రెడ్డి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజులాగానే బుధవారం కూడా కళాశాల బస్సు కోసం సాత్విక్ అక్కడ నిరీక్షిస్తున్నాడు. అంతలోనే చేవెళ్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అదుపు తప్పిన ఆ బస్సు కోసం వేచి చూస్తున్న సాత్విక్ రెడ్డిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు విద్యార్థి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే స్థానికులు వెంటనే స్పందించి సాత్విక్ను ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కుటుంబ సభ్యులు ఈ వార్త విని షాక్కి గురయ్యారు. చదువుకోవడానికి వెళుతున్న కుమారుడు తిరిగి రాడని ఊహించని తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. తమ బిడ్డ స్కూల్ బస్ ఎక్కి వెళ్తాడనుకున్నామని, ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ కూడా వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో షాబాజ్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల బీజాపూర్ రహదారిపైన ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయని స్థానికులు వాపోతున్నారు. వేగంగా వెళ్లే ఆర్టీసీ బస్సులను కంట్రోల్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల పోలీసులు ఆర్టీసీ బస్సును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టపరంగా బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిండు ప్రాణం బలిగొన్న ఈ ప్రమాదం రోడ్డు భద్రతా విషయంలో అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తుంది. మరో విద్యార్థికి ఇలాంటి గతి పట్టకూడదని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సాత్విక్ మృతితో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. చిన్న వయసులోనే విద్యార్థిని కోల్పోవడం చేవెళ్ల ప్రాంతానికి ఇప్పుడు తీరని లోటుగా మారింది.